ఎప్పుడైతే మానవ జన్మ రూపొందిందో అప్పుడే వ్యక్తి పరిచయం అనేది కూడా జన్మించింది. కానీ ఇప్పటి యుగంలో ఒక వ్యక్తికి ఈ విషయమై ఎలాంటి మూల్యాంకం ఉండదో అతని పరిచయం ఎవరితో ఏర్పడింది అనేది. అతనితో పరిచయం ఎక్కడ వరకు, ఎందుకు? మీ చుట్టుపక్కల కూడా చాలా వ్యక్తులే ఉంటారు. వారు కేవలం తమ గుర్తింపుతో వారి కార్యం పూర్తి చేసుకుంటారు. ఇలా చాలా మంది ఉంటారు. వారి గుర్తింపుతో లబ్ధి పొందుతారు, ధనము సంపాదించుకుంటారు. కానీ మీరే ఒక్కసారి ఆలోచించండి, ఇది సరైనదేనా? గుర్తింపనేది మీతో ఎప్పటి వరకు ఉంటుంది అంటే వాటితో మధురమైన గుర్తింపుని పొందేంత వరకు మాత్రమే. సంబంధాల మధ్య విభేదాలనేవి వచ్చాయో అప్పుడు ఆ కార్యం చేతి నుంచి జారిపోతుంది. అప్పుడు ఇంకా మీరు ఏం చేయగలరు? దాని సమాధానం ఏమిటంటే కార్యం. నీ కార్యం పూర్తిగా మనసు పెట్టి చేయి. నీ కార్యం నిష్ఠతో చేయి. ఎందుకంటే పరిచయం వల్ల జరిగే కార్యం ఎక్కువ కాలం నిలబడి ఉండదు. కానీ కార్యం వలనే ఏర్పడిన పరిచయం యుగ యుగాంతం వరకు ఉంటుంది. రాధాకృష్ణ.